త్యాగం. జేబులో ఉంది 50, జేబులో ఉంది 50. కఠినంగా జరుగుతుంది. సేవలోకి వచ్చిన కొత్త పెద్ద వయస్కుడు, దాదాపు 60 ఏళ్ళు పైబడిన దైవజనుడు వచ్చాడు. ప్రార్థన చేసి వెళ్తున్నాడు. ఒట్టి చేతులతో పంపి బుద్ధి కాల. ఉందే 50. ఆ 50 ఉంటే 10 రూపాయలు పచ్చడి తెచ్చుకున్నా ఎట్లుందంటే పరిస్థితి కనీసం 3 రోజులు గడిచిద్ది కదా అన్నట్టుంది. మరి సేవకు వచ్చాం, ఎవరిని అడగం, చేజాప అడగం, రోషం మాటపడం. మరి దేవుడికి అవమానం కదా మనం చేజాప అడిగితే. దేవునికి మహిమ. కానీ ఇంకా ఏం లేదు, వేరే మార్గం లేదు. ఎవరు నాకు అప్పు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. నేనే జనాలకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒక 50 రూపాయలు అంటే 5,000లా కనపడుతుంది. ఏం చేయాలా? ప్రభుకి స్తోత్రం. ఉన్నది 50 ఆయన చేతిలో పెట్టి పంపించా, ప్రార్థన చేయగారని. ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడు. సంతోషం బాబు అని. ఆయనకు ఆనందం. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి? అయినా నాకు తెలుసు నేను చేసింది నా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నా అవసరానికి తప్పకుండా ఆయనే సహాయపడతాడు. ఇన్నాళ్ళు నన్ను పోషించింది ఆయనే చూసుకుంటాడని వదిలేశా. మీరు నమ్మండి, నమ్మకపోండి. అదే రోజు సాయంత్రానికి 1200 నా చేతికి వచ్చింది. 1200. 50 రూపాయలు ఎక్కడ, 1200 ఎక్కడ? ఎన్ని రేట్లో చూడు. త్యాగాన్ని చూస్తాడు. అసలు నీ త్యాగం, నీ సమర్పణ, నీ ప్రేమ, ఆయన కొరకు నీకున్న ఆసక్తి, సాటి మనిషి పట్ల నీకున్న బుద్ధి, వాళ్ళు ఉన్న బాధలను బట్టి నీకు చేయాలనే మనసు, అదంతా చూస్తాడు. అవతలాళ్ళకి ఆపదలో నీకు కష్టంగా ఉన్నా కూడా నువ్వు ఆదుకున్నావు అనుకో, దూతలకు చెప్పి మురుసుకుంటాడు. ఆ పిచ్చిదాన్ని చూసావా? ఆమెకే లేదు, వెర్రిమోహంది. చూడు ఎట్ట చేసిందో, మొత్తం ఇచ్చేసింది. నా బుద్ధే. దూతలు అంటారు, నీ బిడ్డకి నీ బుద్ధి రాక ఎవరి బుద్ధి వచ్చిద్దే యేసయ్యా? నీ బుద్ధే ప్రభా. మెచ్చుకుంటాడు. ఆ తిక్కలోని చూసావా? ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే చూస్తా ఊరుకుంటాడు అని చూడు. ఉన్నదంతా తీసిస్తాడు. వాని సంగతి చూసుకోడు పిచ్చోడు. నా తండ్రి మురిసిపోతాడండి. మురిసిపోయి ఊరుకుంటాడా? ఆయన పిడికిలి విప్పి ఇచ్చాడంటే మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్తాడు ఆయన. వేరే ఊరు నుంచి 10 మంది వచ్చారు కూటానికి, బయట నుంచి, సొంతూరోళ్ళు కాకుండా. కూటం అయిపోయింది, లోకల్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బయట ఊరోళ్ళు పాపం రెడీ అవుతున్నారు వెళ్ళటానికి. అమ్మా, వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలి, దూరం, కొంచెం అన్నం ఉంటే పెట్టవచ్చు కదా అన్న. మాకే లేదు టికానాడ. స్తోత్రం. మాకే లేదు. ఎట్లా చేయాలా? అయ్యా, మనమే కంట్రోల్ బియ్యం తింటున్నాం, రేషన్ బియ్యం తింటున్నాం, అది కూడా కొంచెమే ఉంది. ఆ ఉన్నదానిలోనే వండి పెట్టి మన సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇప్పటిదాకా వాక్యం విన్నారు, టైం అయింది. వాళ్ళని అట్ట ఖాళీ కడుపుతో పంపటం నాకు మనసు లేదమ్మా, ఏదైనా పెట్టుమా అన్న. 2 కేజీలు వండింది, 2 కేజీలన్నర ఏమో వండేసింది. లేదు, కటకట్టలాడుతుంది పరిస్థితి. ఆ ఉన్నదానిలోనే త్యాగం. త్యాగాలయందేమా శుభ్రంగా అంత తిని తృప్తిగా వెళ్ళిపోయారు. మా అమ్మ నవ్వుతూ వచ్చాయా, త్యాగాలేం బాగానే చేపిస్తావు, మరి మన సంగతి ఏందండి? మన సంగతి ప్రార్థన చేద్దాం, దేవుడే చూసుకుంటాడు. అంతేలే. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. 2 కేజీలతో మొదలుపెట్టిన ఆహారం వండటం ఈరోజు 60-70 క్వింటాలు వండుతారు. 60-70 క్వింటాలు తమ్ముడు. చిన్న మాట, 60-70 క్వింటాలు అంటే వారానికి వచ్చి 12-14 క్వింటాలు వండుతారు. వారానికి వచ్చి ఇక నెలకు లెక్కేసుకో, 60-70 క్వింటాలకు పైన వండుతూనే ఉంటారు, పెడతానే ఉంటారు. ఇప్పుడు పోయి కూర్చున్నా నీకు అన్నం ఉంటుంది అక్కడ. 2 కేజీలు ఎక్కడ? త్యాగం 2 కేజీలు. దేవుడిచ్చిన సమృద్ధి మన వల్ల కాదు దాన్ని ఆపటం. హల్లెలూయా. ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను.
కిరాణా షాప్లో సరుకులు కట్టించుకుంటుంది తల్లి కొడుకుతో వెళ్ళి. పొట్లాలు కడతా ఉన్నాడు, ఆమె చెప్పిన ఎచ్చాలన్నీ కడుతున్నాడు. ఈడేమో కూర్చొని ఈ పిల్లోడు ఉన్నాడు కదా, కూర్చొని ఇవి ఉంటాయి కదండి పల్లీలు, ఏమంటారు, శనక్కాయ పప్పు, అటుకెళ్ళి చూస్తున్నాడు. వాడు ఈయన పొట్లాలు కడతా పిల్లోడుగా, అరే తీసుకోరా మూత తీసుకో అన్నాడు. వాడు తీసుకోవట్లా, అతనికి వెళ్ళి చూస్తున్నాడు, సీసాకి వెళ్ళి చూస్తున్నాడు. అందులో దాని నిండా పల్లీలు ఉన్నాయి, అదే శనక్కాయ పప్పు. వాడు తీసుకోవట్లా, అలాగని దానికి వెళ్ళి చూపు మానుకోవట్లా, దానికి వెళ్ళి చూస్తున్నాడు, తీసుకోవట్లా. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, అది తీసుకోరా అంకుల్ చెప్తున్నాడుగా తీసుకో అంటే, నోండి మమ్మే అన్నాడు. ఆ పొట్లాలు గట్టి ఆయన తీసుకోనా తీసుకోరా తీసుకోవచ్చుగా అని పొట్లాలు గట్టు అయిపోయినాక ఆయన మూత తీసి ఆ గుప్పిడి బట్టి ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే గుప్పిడి బట్టి ఇచ్చాడు అప్పుడు చేతులు చెప్పాడు. ఆయన గుప్పిడి దోశల నిండా వచ్చినాయి. అప్పుడు పోసుకున్నాడు జేబులకి. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది, ఏమన్నా మర్యాద అది, అంకుల్ తీసుకోమన్నప్పుడు నువ్వు తీసుకోవచ్చుగా, తీసుకునేడు ఆయన ఇచ్చినా తీసుకోకూడదు, అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు తీసుకుని అదేదో ముందే తీసుకుంటే పెద్దల్ని గౌరవించినట్టు ఉంటుంది. అంటే అది కాదు మమ్మే, అది కాదు, నేను తీసుకుంటే నా చేయి అంతా, నా చేతితో తీసుకుంటే ఒక జేబు కూడా రావు, అందుకే కొంచెం ఓపిక పెడితే అంకులే ఇస్తాడులే అని నిలబడ్డా. చూడు అంకులు ఆయన చేతితో ఇచ్చాడు, నా పై జేబు నిండింది, కింద ఉన్న 2 జేబులు నిండినాయి, ఇవి ఇంకా చేతిలో ఉండే, చూసావా. ఆ అంకుల్ ఎంత ఇస్తాడో తెలియదు కానీ మనకున్నాడు ఆయన డాడీ, ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన, ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన, సమృద్ధి సమృద్ధి. ఈరోజు దరిద్రతతో ఉండొచ్చు, ఫుడ్కి లాటరీ కొడుతుండొచ్చు, టికానా లేని స్థితిలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కోసం త్యాగం చేస్తున్నావు, మర్చిపోవద్దు. అప్పులైతే దేవుని కోసం అయ్యావు, శ్రమ పడితే దేవుని నిమిత్తం పడుతున్నావు. దీనంతటికి ప్రతిగా నా దేవుడు పిడికిలి విప్పి నీకు ధారాళంగా ఇచ్చే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నీ కన్నీళ్ళు ఆనందనాట్యంగా మార్చబడతాయి. ఆ రోజు నువ్వు కూడా 10 మందికి ఇచ్చే స్థితిలోకి వస్తావు. నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. నమ్మకం లేదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈరోజు మనం ఇబ్బంది పడుతుండొచ్చు కొద్ది కాలం ఈ శ్రమలో, ఈ పరీక్షా కాలం పూర్తయిన తర్వాత. సో పరిశోధన కోసమే లేమి, పరిశోధన కోసమే అవమానం, పరిశోధన కోసమే హతసాక్షి మరణం, పరిశోధన కోసమే కొన్ని రకాల ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు, వ్యాధులు, బాధలు. ఇందులో పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా? పెద్దగా చెప్పండి. సాగలేకపోతున్నావా? ఎదురెత్తున్నట్టుందా? దేవుని వైపే చూడు. సాగలేని జీవిత సమరములో సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి బావుగా నిలిపావు. 4 గంటలు ఇస్తాడో ఎంత ఇస్తాడో తెలియదు, ఇచ్చేది ఖాయం. నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలు, నీకు పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు. నీకు భయం ఉంది నా పిల్లల గతి ఏమో అని, అది కూడా చెప్తున్నా, నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను. ఈవేళ నీ పిల్లల్ని దరిద్రులుగా ఉంచను, నేను వాళ్ళని సమృద్ధి గలవారుగా చేస్తాను. వారు అనేకులకు ఇచ్చేటువంటి వారుగా, నిన్ను బట్టి నీ ఆశీర్వాదం నీ పిల్లల మీద కూడా వచ్చేటట్టు నేను చేస్తాను అని మాట్లాడతాడు ఆయన. నీ సంతానాన్ని బ్లెస్ చేస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు. ఒకటే పట్టు గట్టిగా, పొట్టులాగా ఉండొద్దు, గట్టి గింజలాగా నిలబడు దేవుని కోసం. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసుకున్న ఈ జీవితం నీకు అంకితం. ఇంకా రెండో దాని వైపు తిరిగేది లేదు, ఇంకో దానికి మెత్తబడేది లేదు, చేయి జాపేది లేదు, సాష్టాంగ పడేది లేదు. ఈ బ్రతుకు నీకు అంకితం. కులం ఏమన్నా అనుకోని, మతం ఏమన్నా అనుకోని, నా కులం వద్దు, మతం వద్దు, నాకు సత్య మార్గం కావాలి, నాకు ప్రభువు కావాలి. ఎవరేమన్నా అనుకోని. నిందలే వచ్చినాయా? నువ్వు ఎరగని నీ మీదకి వచ్చి పడ్డాయా? నిందల పాలయ్యావా? డోంట్ వరీ. నిందలు వస్తే రానే, నిందలన్నీ 100లే. ఇన్ని ప్రచారం చేశారు నా మీద, ఇన్ని డైరెక్ట్గా యూట్యూబ్ లైవ్లు పెట్టి మాట్లాడారు నా మీద. నవ్వుకున్నా. చెప్పుకోండి ఆ నిందలన్నీ నాకు పూదండలై మెడలో పడతాయి. చెప్పుకోండి. నా దేవుడు చేసిన కార్యం
నిందించిన వాళ్ళంతా అభావులు అయిపోయారు. నన్ను అలాగునే నా తండ్రి ఇంకా ఘనపరిచి తీసుకెళ్తున్నాడు ముందుకు. నా ఎదుట తలుపులు తెరిచింది నా ప్రభు, దాన్ని ఎవడు మూయగలడు? నీకు కూడా అదే చెప్తున్నాను నేను. ఎందుకు దేవుడు కఠినమైన పరిస్థితులను రాణిస్తాడంటే వరుసగా కొన్ని కారణాలు చెప్పాను. హతసాక్షి మరణమే కాదు, కొన్ని కోల్పోవటం కానీ, కొన్ని నష్టాలు పొందటం కానీ, కొన్ని మాటలు పట్టడం కానీ, కొన్ని దెబ్బలు తినటం కానీ, కొంతమందిని లాస్ అవ్వటం కానీ, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు ఇలాంటి కఠినమైన పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు కొన్ని అంటే, మనలో ఉన్న కొన్నిటిని దుళ్ళగొట్టడానికి, శుద్ధి చేయడానికి. బంగారాన్ని అగ్నిలో ఎందుకు కాలుస్తారో తెలుసా? బంగారమేగా, అయినా కూడా దానిలో కూడా మురికి ఉంటుంది. ఆ మురికి ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? అగ్నిలో వేసినప్పుడే బయటకు వచ్చింది. అగ్నిలో కాల్చి దాన్ని పుటం వేస్తారు, శుద్ధి చేస్తారు. అలాగే మనం బంగారం లాంటి వ్యక్తులమైనా మనలో సహా మురికి ఉంటుంది. అగ్ని పరీక్షలో ఉంచినప్పుడే అది శుద్ధీకరణ పొందింది. 4వది, మనల్ని శుద్ధి చేయటానికి, పవిత్రపరచడానికి అని చదివారు ఇందాక మీరు. మనల్ని అగ్ని పరీక్షలో ఉంచుతాడు. తప్పదండి, భూమి మీద 30 ఏళ్ళు ఉద్యోగం, 30 ఏళ్ళు ఉద్యోగం అండి. కష్టపడి చదివితే సచ్చి చెడి 30 ఏళ్ళకి ఉద్యోగం వచ్చింది. అక్కడ నుంచి ఆ 30 ఏళ్ళు మళ్ళీ ఉద్యోగం చేసి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి సెలవు కప్పి దండేసి ఇంకా బా అంటారు. అంటే రిటైర్మెంట్. ఈ 30 ఏళ్ళు ఉద్యోగం ఇవ్వటానికే బతుకాలం పరీక్షల్లో పాస్ అవ్వాలి. శాశ్వత కాలం అక్షయ కిరీటం ఇచ్చి, అక్షయ జీవం ఇచ్చి, నిత్య జీవం ఇచ్చి, సింహాసనం ఇచ్చి, రాజదండం ఇచ్చి, రాణిని చేసి, రాజును చేసి నిన్ను పరిపాలనలో పెట్టాలంటే మరి నీకు ఎగ్జామ్స్ వద్దా? పరీక్షలు వద్దా? కాబట్టి అన్నీ ఇచ్చినట్టు చేస్తాడు, తీసినట్టు చేస్తాడు, ఏమీ లేనట్టు చేస్తాడు, లేనివన్నీ ఉన్నట్టు. ఏది చేసినా మనలో ఆయనకు నచ్చని కొన్ని ఉంటాయి, వాటిని అన్నిటినీ తొలగించి మనల్ని శుభ్రపరిచి ఆయన స్వరూపంలోనికి మార్చుకోవటానికి కొన్ని పరిస్థితులను మనకి అవసరాన్ని బట్టి అనుమతించాడని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూస్తే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరాన్ని బట్టి కొంచెము కాలము మీకు కొన్ని సమస్యలను బట్టి దుఃఖం కలుగుతుంది. ఎందుకయ్యా ఈ బాధలంటే దేవుడిచ్చిన సమాధానం అవసరము అన్నాడు. ఏం అవసరం అంటే వాటి ద్వారానే నువ్వు శుద్ధ సువర్ణం కావాలి, వాటి ద్వారానే నీలో ఉన్న దుర్లక్షణాలన్నీ తొలగిపోవాలి, వాటి ద్వారానే నువ్వు శుద్ధీకరణ పొందాలి. అర్థమైందా? అగ్ని పరీక్షలో 2 తేలుతాయి. అగ్ని పరీక్షలో 2 తేలుతాయి బంగారానికి. ఒకటి, అది ఒరిజినలా డూప్లికేట్ అనేది తేలిద్ది అగ్ని వల్ల. బంగారపు కమ్మె దొరికిందని బంగారపు కొట్టుకు పోయామనుకో, ఏం చేస్తాడు? తీసుకొని డబ్బులు ఇస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? దాని మీద యాసిడ్ వేస్తాడు. యాసిడ్ అంటే ఏం తెలుసా? ద్రవ రూపక అగ్ని, నీటి రూపంలో ఉన్న అగ్ని. అది పోస్తే కాలిద్ది. కాలి ఒకవేళ నకిలీది అనుకో, దాని అసలు రంగు బయటకు వచ్చింది. ఒరిజినల్ అనుకో ఇంకాస్త మెరిసిద్ది. స్తోత్రం, హల్లెలూయా. అంటే 2కి ఉపయోగపడేది అగ్ని. ఒకటి, అది ఒరిజినలా నకిలీయా తేలటానికి. 2వది, ఆ అగ్నిలో కాల్చినప్పుడు దాని లోపల ఉన్న మురికంతా శుద్ధీకరణ పొంది శుద్ధ సువర్ణం అయితే. మేలిం చేసిన బంగారానికి రేట్ ఎక్కువ, మేలిం చేయని బంగారం రేట్ ఎక్కువ. మీకు తెలియందిగా చెప్పండి. మేలిం చేసిన దానికి రేట్ ఎక్కువ, చేయని దానికి ఎక్కువ. మేలిం చేయటం అంటే ఏంది? శుభ్రపరచటం, శుద్ధీకరించటం. స్తోత్రం, అవునా? కల్తీ గిల్తీ ఏమైనా ఉంటే మొత్తాన్ని క్లీన్ చేసి ఆడబెడతాడు. ఒరిజినల్ బంగారాన్ని నీకు తెలుస్తాడు, దానికి రేట్ ఎక్కువ. అలాగ మన విలువైన పాత్రలం కావాలంటే మనలో మనకు తెలియకుండానే మురికి ఉంటుంది. ఆ మురికి ఆయనకు మాత్రమే తెలుసు. వేటి ద్వారా ఆ మురికిని వెళ్ళగొట్టాలో, మనల్ని శుద్ధి చేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి,
మనల్ని మేలిమి బంగారంలా చేయడానికి అవసరాన్ని బట్టి కొన్ని ప్రతికూలతల్ని దేవుడు మన జీవితాల్లోకి ఆయనే అనుమతిస్తాడు. అవసరం తీరిన తర్వాత ఉంచమన్నా ఉంచడు. ఎంతమందికి విశ్వాసం ఉంది? మరి అందరి లైఫ్ లాంటివి కాదురా తల్లి నీ లైఫ్. అందరి జీవితాలు లాంటి జీవితం కాదు నీది. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. అందరి లైఫ్ లాంటిది కావాలా నీకు? మరి అప్పుడు ఇట్లాంటివి ఏమి ఉండవు. మరి అందరి జీవితాలు లాంటి జీవితం కావాలా నీకు? ప్రత్యేకింపబడిన జీవితం కావాలా? ప్రత్యేకింపబడిన జీవితం నీది. నువ్వు అనుకుంటున్నావు ఏంది నాకు చదువు రాదని, అయినా సరే నువ్వు దేవుడు కూతురువే. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీ లైఫ్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు ప్రత్యేకించబడ్డాయి కాబట్టి నువ్వు వచ్చి ఆడ కూర్చున్నావు. లేకపోతే శుభ్రంగా అందరూ జీవిస్తున్నట్టు లోకంలో జీవించేవాడివి, జీవించేదానివి. కానీ కాదు, నువ్వు ప్రత్యేకించబడ్డావు కనుక నువ్వు వచ్చి ఆడ కూర్చున్నావు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు. అందుకే నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీకు సిద్ధపరిచిన రాజ్యం ప్రత్యేకమైంది, సింహాసనం ప్రత్యేకమైంది, కిరీటం ప్రత్యేకమైంది. నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు ప్రత్యేకమైంది. కాబట్టి నీకుండే ఎగ్జామ్స్ కూడా స్పెషలే. అందుకే ఇతరులకు ఉండే ట్రీట్మెంట్స్ మనకు ఉంటాయి. అది ఎందుకో మనకు అర్థమైంది, మిగిలినోడికి అర్థమై సావదు. మీకు ఎందుకు ఇట్ట అంటే మన లెక్కలో మనకి దేవుడికి తెలుసు, వాళ్ళకేం తెలుసు? అందు గురించి చూసి వస్త్రాలు చేయించుకోవడం తప్ప వాడికేం తెలియదు. మనకు తెలుసు.